అమ్మవారికి అక్కడ యోని తంత్రం ప్రకారమే పూజలు జరుగుతాయి. కులార్ణవ తంత్రం ప్రకారమే అక్కడ దక్షిణ కాళికి కూడా పూజలు నిర్వహించడం ఉంటాయి. పంచమకార సాధనలు కూడా ఉంటాయి. కాబట్టి చాలామంది ఈ మధ్య ఫ్లోటింగ్ కూడా పెరిగింది, కామాఖ్యకి వెళ్ళే ఫ్లోటింగ్. అమ్మ ఇది అడగచ్చో లేదో చూసే వాళ్ళకు కూడా కొంచెం ఇబ్బందిగా అనిపించవచ్చు. హిందూ సాంప్రదాయంలో స్త్రీలు ఎలా ఉండాలి అంటే ఒళ్ళు కనబడకుండా దుస్తులు ధరించాలి అని అంటారు. కానీ కామాఖ్యలో లలితాదేవికి యోని పూజలు చేస్తారు. ఇలా యోని పూజలు చేయడం వల్ల ఏమైనా ఉపయోగాలు ఉన్నాయంటారా? అలా ఎందుకు చేస్తారమ్మా? అక్కడ అమ్మవారికి విగ్రహాలు ఉండవు, అంటే శిల ఉంటుంది, రాతి శిల. ఆ రాతి శిల మీదే కలశం పెడతారు అన్నమాట. అంటే నేను గర్భగుడిలోకి వెళ్ళాను, లోపలికి వెళ్ళి అమ్మవారిని తాకానులేండి, చూశాను. మామూలుగా దర్శనాలకు వెళ్ళే వాళ్ళకి ఉత్సవ విగ్రహం చూపించి బయటికి పంపించేస్తారు. నేను వెళ్ళినప్పుడు గర్భగుడిలోకి వెళ్ళాను, చూశాను. శిల ఉంటుంది, శిల మీద కలశం ఉంటుంది, కలశానికి చీర కట్టి ఉంటుంది, అంతే. అక్కడ మనం ఏమైనా చూడాలంటే కూడా ఏం కనపడదు. ఇంకా అమ్మవారు స్వరూపం అక్కడ యోని స్వరూపమే కాబట్టి చేసే పూజను యోని పూజ అంటారు, అంతే. అంతకుమించి ఏమి ఉండదు.